హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సాన్ ఫుడ్ ల్యాబ్స్. లైట్గా తినాలనిపించినప్పుడు లేదా సింపుల్గా లంచ్ని ఫినిష్ చేయాలి అనుకున్న టైంలో మనకందరికీ గుర్తొచ్చేది రసం. అలాంటి రసాన్ని టేస్టీగా ఎలాంటి పౌడర్స్ లేకుండా ఇంట్లోనే తయారు చేసుకుందాం. ముందుగా మీడియం లెమన్ సైజ్ అంత చింతపండు, దాంతో పాటుగా 1 లేదా 2 ఎండుమిర్చిని ఒక 1 అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక రోటిని తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు, ఒక 1/4 టేబుల్ స్పూన్ కంటే తక్కువగా మెంతులు తీసుకొని వీటన్నిటిని బాగా దంచుకోవాలి. ఇలా పౌడర్ లాగా దంచుకోవాలి. ఇప్పుడు ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా వేసుకోవాలి. అలాగే 1 ఇంచు అల్లాన్ని కట్ చేసి వేసుకుందాము. ఒక పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకొని అదంతా కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు ఒక టమాటో కట్ చేసి వేసుకొని దీన్ని పేస్ట్ లాగా దంచుకోవాలి. దీన్ని మీరు మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. దీన్ని బాగా గ్రైండ్ చేసుకొని ఇలా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే కొన్ని కర్రీ లీవ్స్ వేసి ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న వెంటనే మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ రిలీజ్ అయిన తర్వాత మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అంతా బాగా కుక్ చేసుకుంటేనే రసం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టైంలో మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో పోసుకుందాము. ఇలా చింతపండు రసాన్ని పిండుకున్న తర్వాత దీనిలో ఒక 2 లీటర్స్ వరకు వాటర్ పోసుకొని దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగినట్లు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. కల్లు ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీన్ని బాగా మరిగించుకోవాలి. రసం ఇలా తెరల కాగిన తర్వాత లాస్ట్లో కొంత కొత్తిమీర, అలాగే కరివేపాకు రెబ్బలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ రసం రెడీ అయిపోయింది. రసం పౌడర్ లేకుండా టేస్టీగా ఇలా రసం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, జలుబు, దగ్గు, అలాగే ఫీవర్గా ఉన్నప్పుడు ఏది తినాలనిపించదు, నోటికి రుచిగా అనిపించని టైంలో ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగా నచ్చుతుంది, ఎక్కువ తినేస్తారు కూడా, లైట్గా కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ విలువైన ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతోటి మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్.